హాయ్ అందరికీ. డ్రై ఫ్రూట్ లడ్డు బెల్లం వేసి చేసిన నేను బాదం పప్పు, పిస్తా, కాజు, ఆ, ఇది గుమ్మడి గింజలు అవన్నీ వేసిన. ఫస్ట్ ఇవన్నీ డ్రై చేసుకోవాలి. ఒక చిన్న కప్పుతో స్టీల్ కప్పుతో తీసుకున్నా. బాదం ఎక్కువ తీసుకున్నా, మిగతావన్నీ ముక్కాలు కప్పు తీసుకున్నా. ఫస్ట్ బాదం వేయించుకొని ఒక్కొక్కటి సపరేట్గా వేయించుకుంటే బాగా వేగుతాయి. బాదం వేయించుకొని తర్వాత గుమ్మడి గింజలు, పిస్తా పప్పు, మళ్ళీ కాజు, కొంచెం కొబ్బరి వేపుకున్నా. కొబ్బరి వేస్తే ఎక్కువ పిండి పిండి లేకుండా పొరపోకుండా బాగుంటుంది లడ్డు. అన్నీ సిమ్లో పెట్టుకొని మెల్లిగా వేపుకోవాలి. ఆయిల్ ఏమి వేయకూడదు, ఉత్తివే. కొన్ని పల్లీలు వేపుకోవాలి. పల్లీలు పొట్టు వేపుకొని పొట్టు తీసేసుకోవాలి. ఇవి సపరేట్ వేసుకున్నా. ఇప్పుడు గోడంబి కొంచెం కొబ్బరి వేసి వేపేసిన. ఇవన్నీ వేపుకున్నాక చల్లార్చుకోవాలి. బాగా చల్లబడినాక మిక్సీకి పట్టుకోవాలి. ఇంకా కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీకి మెత్తగా పౌడర్ కాకుండా కొంచెం పలుగ్గా పట్టుకోవాలి. రవ్వగా పట్టుకుంటే లడ్డు బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మొత్తం 2 టైమ్స్ పట్టుకున్నా నేను. కొంచెం సగం సగం వేసుకొని జార్లో మిక్సీకి పట్టినాక కొంచెం ఇలాచి నెయ్యి కాంచి పెట్టుకోవాలా సరిపడా. ఇలాచి వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. ఇది వచ్చి బెల్లం పొడి వచ్చేసి నేను ఆర్గానిక్ వాడినా పౌడరు. మామూలుది అయితే ఈ పౌడర్తో పాటు మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను పొడి కాబట్టి ఇట్లా కలిపేసిన. బెల్లం పొడి సరిపడా చూసుకొని ఫస్ట్ ఒక కప్ వేసుకున్నా, మళ్ళీ కొంచెం వేసి కలిపిన. నెయ్యి వేసుకుంటా సున్నుండల్లాగా రౌండ్ చేసేసుకుంటే కావాల్సిన సైజులో డ్రై ఫ్రూట్ లడ్డు బాగుంటుంది. పిల్లోళ్ళకి పెద్దవాళ్ళకి ఎవరికైనా బెల్లం కాబట్టి తినచ్చు హెల్తీగా. రోజు ఒకటి ఈవినింగ్ స్నాక్స్గా తినేస్తే ఆరోగ్యానికి మంచిది. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి అట్లా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్రోటీన్ పౌడర్ చేస్తాం కదా మీ పాలల్లో కలుపుకునేకి. ప్రోటీన్ బదులు మిల్క్లో కలుపుకునే పౌడర్ బదులు లడ్డు కట్టేసుకున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.